భారీ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి క్షణం వాళ్లకు అండగా నిలుస్తూ ఈ వయసులోనూ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లకు ధైర్యం నింపి వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. మొదట కొల్లేరు వరకు వెళ్ళాను, తర్వాత బుడమేరకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేరుగా కృష్ణానదిని సముద్రం నుంచి ఇక్కడి వరకు మొత్తం చూశాను. బుడమేరులో పని ఇంకా ముమ్మరంగా జరుగుతుంది. నేను తనిఖీ చేసిన బుడమేరు వంతెన, మధురా నగర్లో ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో మొత్తం తొలగించామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ప్రధానంగా బుడమేరు గంగి పూడ్చాలి. దీనివల్ల దాని నుంచి నీరు విజయవాడకు రాకుండా ఆగుతుంది. ఉన్న నీటిని బయటకు పంపాలి. అప్పుడే మేము చేసిన పనికి సార్థకత ఉంటుంది. ఇవాళ 6వ రోజు. చాలా శ్రమిస్తున్నాం. 3 గండ్లు ఉంటే 2 పూడ్చాం. మిగిలిన 1 గండి వల్ల 40% నుంచి 50% నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. నిన్న 9,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో నీరు కొంతమేర పెరిగింది. ఇప్పుడు మళ్ళీ తగ్గింది. దాదాపు 3,500 క్యూసెక్కులు వస్తుంది. తెల్లవారే లోపల గండిని పూడ్చనున్నాం. చాలా కష్టంగా ఉంది. దీనికోసం సర్వశక్తులు మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామంటూ సీఎం తెలిపారు. శుక్రవారం 3,12,300 ఆహార ప్యాకెట్లు, 11,54,000 నీళ్ళ బాటిళ్లు, 4,51,000 పాల ప్యాకెట్లు, 5.70 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 74,000 క్యాండిళ్లు, 50,000 అగ్గిపెట్టెలు పంపిణీ చేశాం. అదేవిధంగా 284 ట్యాంకర్లు పనిచేస్తున్నాయి. ఇవి 400 ట్రిప్పులు తిరిగాయి. మరో 24 ట్యాంకర్లు శానిటేషన్కు పనిచేస్తున్నాయి. 1,29,000 నీటి కనెక్షన్లు, 1,16,803 కనెక్షన్లు ఇచ్చాం. పంపుల్లో ఇబ్బందుల వల్ల 12,197 కనెక్షన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అని చంద్రబాబు తెలిపారు. బుడమేరకు 3 గండ్లు ఉంటే గుర్తించి ఆ రోజు సరిచేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా తప్పు చేసిన వారిలో బాధ లేదు. బుడమేరు మొత్తం కబ్జాలు జరిగాయి. అవన్నీ కలిపి విజయవాడలో ఉన్నవారికి శాపంగా మారాయి. ఈరోజు నేను వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న ఒక నమ్మకం వారి ముఖంలో కనిపించింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంకో పక్క చూస్తే ఖజానా ఖాళీగా ఉంది. 10 లక్షల కోట్లు అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం కూడా పర్మిట్ చేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తున్నాం. సహాయం కోసం మొదటి రిపోర్ట్ రేపు ఉదయం వారికి పంపించి రిలీజ్ చేస్తాం అని సీఎం వెల్లడించారు. శనివారం వినాయక చవితి జరుపుకుంటూనే ప్రజలకు సేవ చేద్దాం. ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజా సేవకు అవుదాం. ఇక్కడ కూడా వినాయక చవితి జరుపుకుందాం. దీన్ని భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహాయం అంటూ వచ్చిన వార్తలను చంద్రబాబు నాయుడు కొట్టిపారేశాడు. మేమింకా నివేదికల పంపలేదు. 3,300 కోట్లు వరద సహాయం అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.